న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గ్రేటర్ బీజేపీ లీగల్ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది కరుణసాగర్ సరూర్ నగర్ పోలీసులకు మరియు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్ పై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా గత 2 రోజుల నుండి గుర్తు తెలియని ఆగంతకులు తను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని లేకపోతే తనను చంపుతామని ఫోన్లో బెదిరిస్తున్నట్లు తెలిపారు. తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది కరుణసాగర్. ఈ నెల 1వ తారీఖు రోజు మక్కా మధ్యలో మత సభను సంబోధిస్తూ అసదుద్దీన్ ఓవైసీ ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి ఐఎస్ తీవ్రవాదులకు న్యాయ సహాయం అందించడం అనే విషయంపై నేను ఈ నెల 3వ తారీఖు రోజు కంప్లైంట్ చేసిన తర్వాత సరూర్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిన తర్వాత నాకు ఇప్పటి వరకు 3 బెదిరింపు కాలు రావడం జరిగింది. ఓవైసీపై కంప్లైంట్ చేస్తున్నాను, చంపేస్తానని. 24 మొన్న కూడా నాకు థ్రెటనింగ్ కాల్ రావడం జరిగింది నా నంబర్పై. అసదుద్దీన్ ఓవైసీపై కంప్లైంట్ ఫైల్ చేసినట్టు నేను చంపేస్తాను అని చెప్పి బెదిరింపు కాల్ రావడంతో ఈ రోజు నేను సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ బెదిరింపు కాల్పై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ స్వీకరించినట్టు సైదాబాద్ పోలీసు వాళ్ళు జీడీ ఎంటర్ పెట్టి దాని ఇన్వెస్టిగేషన్ కోసం ఎఫ్ఐఆర్ చేయడానికి కోర్టు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎన్ని బెదిరింపు కాళ్ళు వచ్చినా కానీ అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఎవరైనా సరే దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే పోలీసు వారు స్పందించకుంటే మేము కంపల్సరీ వాళ్లను శిక్షించే వరకు కూడా పోరాడతామని, ఇటువంటి బెదిరింపు కాళ్లకు భయపడేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నాం.